ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కనులు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఇంటి దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా మీ పనులను త్వరగా కట్టిపెట్టి, మరి ముఖ్యంగా పాటలు పాడాలి అని ఆసక్తి కలిగినటువంటి వారు ముందుగానే వచ్చిన ఎడల మీకు పాటలు ఇవ్వబడుతూ ఉన్నాయి. గమనించి మీరందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ప్రార్థనా స్థలం దగ్గర రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. Praise the Lord.
క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. చప్పట్లు కొడదాం, ప్రభువుని స్తుతిద్దాం. అక్కడ చప్పట్లు కొడుతూ నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలియార్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు
దేవునికి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నిన్నంతగా ప్రేమించితివో నిన్నంతగా నిన్నంతగా నీవు ఎరిగితివో నిన్నంతగా గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నిన్నంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో
కాచితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో గలనా చెప్పగలనా గాయనానే దాయగలనా గలనా చెప్పగలనా గాయనానే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే నీ ప్రేమ స్వరము నిన్నంతగా ప్రేమించితివో నిన్నంతగా నీ దూషించితినో నిన్నంతగా నీవు ఎరిగితివో నిన్నంతగా నీ మరిచితినో హల్లెలూయా. వారు చక్కటి పాటతో ప్రభుని స్తుతించారు. మరి మన మధ్యలో ఉన్నటువంటి మోహన్ రాయ్ గారు ఒక పాట పాడవలసింది మనం చేస్తూ ఉన్న అదే విధంగా ఈ పాట అయిన అనంతరం అడుగు నుంచి వచ్చినటువంటి సోదరి ఒక పాట పాడతారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నా నీతి సూర్యుడు అనే పాట పాడుకుందాం. హల్లెలూయా. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా అనుభూతలేను నీతో అనులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా హరిపోల్చలేను నీతో అనులైన వారిని రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా హరిపోల్చలేను నీతో ధనులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా
రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే దేవుడా కాపాడే కాపరివి నానేటి సూర్యుడా భూమినేలు యేసయ్యా పరిపోల్చలేను నీతో కనులైన వారిని. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోబై గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. తర్వాత పాట భారతి గారు ఎండ్రకొల్లు చేసినటువంటి భారతి గారు రెడీ అవ్వాల్సింది మనం చేస్తూ ఉన్నాం. అంత్యకాల అభిషేకం అన్న పాట పాడుకుందామండి.
చేతులతో చెప్దాం, దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడినటువంటి సోదరికి మా ప్రత్యేకమైన వందనాలు. ఎవరో కాదు, చిన్నప్పుడు మీ ఊర్లో పెరిగినటువంటి పిల్లే. ఆ బిడ్డని అమ్మ మరి పత్తేపురం వీడియో తీయడానికి మీ భర్త గారు మీరు రావాలంటే మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పారు. మరి వాళ్ళు అనుకున్నట్లుగానే పత్తేపురం అనగానే 3వ కాలు మీద ఉన్నారు. వాళ్ళకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి భారతి గారు వారి బృందం తొందరగా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మరి అమ్మగారు, పాస్టర్ అమ్మగారు ఒక పాట పాడతారు. మనం అందరం కూడా చప్పట్లు కొడుతూ ప్రభును స్తుతిద్దాం పాట పాడినప్పుడు. నుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద
స్తుతిలర్పించెదనీకే. వీరుడా, దేవుడుగా, ఆదరణ కిరణమా, రోజుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా. దేవునికి స్తోత్రం. సోదరులిద్దరికి మా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా మరియమ్మ గారు పాస్టర్ అమ్మ గారు ఒక పాట పాడవలసింది మనం చేస్తున్నాం. అదేవిధంగా సునీత అనుష కదండి, అనుష రెడీగా ఉండాలి. తర్వాత శాంతి నెక్స్ట్ పాట తర్వాత చెప్తాను. అందరూ కూడా పాట పాడేటప్పుడు చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. మనం సీరియల్ చూడడానికి రాలేదు, ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. చూడడం కాదు, చక్క చప్పట్లతో ప్రభువుని స్తుతించాలి. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను అందరూ చప్పట్లు కొడుతూ జ్ఞాపకం ప్రభువుని స్తుతిద్దాం. చేసుకోవయ్యా. ఎవరు కూడా మౌనంగా కానీ ఖాళీగా ఉండకుండా వచ్చినట్లయితే పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. గట్టిగా చప్పట్లతో ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధించడం మన వంతు. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయం. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అందరూ చప్పట్లతో ప్రభుని ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎవరైతే హృదయంలో కపటం లేకుండా ప్రభువుని స్తుతిస్తారో వాళ్ళ ఆరాధన దేవదూతల వల్లే కనిపిస్తూ ఉందని దేవుడు చెప్తూ ఉన్నాడు. గడచిన కాలం నీ మేలలను నేను తలపోయగా, నీ
మందిరంలోకి వచ్చినప్పుడు ప్రభువుని గణపరచడమే మన వంతు. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచి వేళ నీవే నా నిరీక్షణ. చప్పట్లతో గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచి వేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. దేవునికి హల్లెలూయా. స్తోత్రం. అయ్యా. మీ భార్య గారు ఎవరని అడిగేవారు కదా, ఈవిడే. సమయం ఇప్పుడు వచ్చింది చెప్పవలసి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అనుష ఎక్కడున్నా సరే తొందరగా రావాలి. కొంచెం ఎదరికి జరగవలసింది మనం చేస్తూ ఉన్నా. కొంచెం ముందుకి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్లయితే వెనకున్నటువంటి వారికి స్థలం సరిపోవట్లేదు, మీరు గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. నే మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్.
అరే నా జనులు ఇక సిగ్గునందురంటూ మా ప్రభువు చెప్పెను. అది తప్పక జరుగును, గడవరి వర్షం వచ్చెను. క్రొత్త ద్రాక్షారసము ఆ మంచి ధాన్యములతో మా కోట్లు నింపును. క్రొత్త తైలమిచ్చెను, మా కొరత తీర్చెను. రెండంతలు, నాలుగంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వేయంతలు ఊహలకు మించెను. మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్. ఆరంభమైంది రెస్టరేషన్. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. పక్షిరాజు వలెను మా యవ్వనమును ప్రభు నిత్యనూతనం చేయును. మేం కోల్పోయిన యవ్వన దినములన్నయు మరల రెట్టింపుగా మాకిచ్చును. పక్షిరాజు వలెను మా యవ్వనమును ప్రభు నిత్యనూతనం చేయును. మేం కోల్పోయిన యవ్వన దినములన్నయు మరల రెట్టింపుగా మాకిచ్చును. అరే 100 ఏళ్ళు అయినా మా బలము ఉడకకుండా సారమిచ్చెను. జీవ ఊటనిచ్చెను, జీవ జలమునిచ్చెను. సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు శక్తినిచ్చెను. ఆత్మవాపు ఇచ్చెను, మంచి దృష్టినిచ్చెను. రెండంతలు, నాలుగంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వేయంతలు ఊహలకు మించెను. మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్. ఆరంభమైంది రెస్టరేషన్. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. ఆరంభమైంది రెస్టరేషన్. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించుని. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన మనం ఇక ముందు నా చేత చేయించులే. ఏ మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్. రెండంతలు, నాలుగంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వేయంతలు ఊహలకు మించెను. మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్. మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్. ఆరంభమైంది రెస్టరేషన్. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. ఆరంభమైంది రెస్టరేషన్. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. చక్కటి పాట పాడి ప్రభు స్తుతించినటువంటి చిన్నారి బిడ్డల దేవుడు ఆశీర్వదించును గాక. శాంతి వచ్చి సహోదరి పాట పాడతారా? దానికంటే ముందుగా ఒక మాట మీకు తెలియపరచాలి. రేపటి దినాన్న నెలలో 2వ శనివారం. ఆ కారణం చేత ఎప్పుడు 10 గంటలు దాటిన తర్వాత పెట్టేటటువంటి ఈ గుడి పండగ ఉదయం 8:30 ప్రారంభమవుతూ ఉంది. అందుకని ఈ రోజు మిమ్మల్ని పెందలకాడ విడిచిపెడతాం. అదే కాకుండా మీరందరూ కూడా త్వరపడి ఇక్కడ దేవాలయం దగ్గర పని చేసే వాళ్ళందరూ ఉదయాన్నే పెందలాడి ఇక్కడ పనిని ముగించుకుని ఏ పని ఉన్నా కూడా ఆ పనిని
8:30 లోపే ముగించుకుని గుడిలో కూర్చోవాలి. దీనిని మాత్రం మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే రేపు 2వ శనివారం అవటం వల్ల ఫాదర్ గారు అక్కడ కూడా 2 పూజలు చేయాలి. దీన్ని గుర్తించి మీరందరూ కూడా రేపు ఉదయాన్నే మీరందరూ కూడా సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. పాట పాడదాం. ఈ పాట తర్వాత మన కోయర్ టీం వారు వచ్చి 2 పాటలు పాడిన అనంతరం రాచూరు వారు ఒక పాట పాడతారు. సుమధుర స్వరముల గానాలతో
చక్కని పాట పాడి ప్రభువుని స్తుతించిన సహోదరికి మా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా రాచూరు గ్రామం నుంచి వచ్చినటువంటి మరి పాట పాడడానికి సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సమయం ఎంతో లేదు, త్వరపడి మీరు రావాలి. అదేవిధంగా జిత్తుక నాగరాజు గారు తర్వాత పాటకు రెడీగా ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. సమయం లేదు, ఎందుకంటే మళ్ళీ రేపు మనం ఉదయాన్నే మనకు దివ్య బలి పూజ ఉంది. పాటలు ఎక్కువ అవుతున్నాయి. పెందల కాడే మీరు వస్తే ఇంకా 10 పాటలు మనం పాడే అవకాశం ఉంది. కానీ 7 గంటలకు మనం స్టార్ట్ చేస్తే మీరు 8 గంటలకు వస్తూ ఉన్నారు. అంతే ఒక అరగంట వేస్ట్గా పోతూ ఉంది. మరి మీరు త్వరపడి రేపటి దినాన్ని అయితే మీ ఇష్టం, ఇంకెవరు పాడినా కూడా ఏ ఇబ్బంది లేదు. రాచూరు సంఘం వారు రావట్లేదు కాబట్టి నాగరాజు గారు, జిత్తుకు నాగరాజు గారు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రేమదారలు నన్ను తాకిన వేళ నూతన మాయను బ్రతుకయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతన మాయను బ్రతుకయ్యా. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొగ్గై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొగ్గై మొలిచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతన మాయను బ్రతుకయ్యా. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము, యేసయ్యా నీ కృపకే వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము, యేసయ్యా నీ కృపకే వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొగ్గై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎండిపోయిన నన్ను నీ జీవముతో చిగురింపజేశావు, ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు. ఎండిపోయిన నన్ను నీ జీవముతో చిగురింపజేశావు, ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు. మార్గము ఎరుగక నేనున్న వేళలు, మార్గము ఎరుగక నేనున్న వేళలు నాకు మార్గము సత్యము జీవము నీవై నన్ను నడిపించావు. నాకు మార్గము సత్యము జీవము నీవై నన్ను నడిపించావు. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము, యేసయ్యా నీ కృపకే వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము, యేసయ్యా నీ కృపకే వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ,
ఎండిన భూమిలో మొగ్గై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. ఎండిన భూమిలో మొగ్గై మొలిచెను యేసు నీ ప్రేమ. అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు. కలత చెందిన నన్ను నీ వాక్యముతో నన్ను బలపరిచావు. అలసిపోయిన నన్ను నీ వాక్యముతో ఆదరించావు. కలత చెందిన నన్ను నీ వాక్యముతో నన్ను బలపరిచావు. ఏం చేయాలో నేనున్న స్థితిలో, ఏమి చేయాలో ఎరుగని స్థితిలో, ఏం చేయాలో నేనున్న స్థితిలో, ఏమి చేయాలో ఎరుగని స్థితిలో నాకు మార్గము సత్యము జీవము నీవై నన్ను నడిపించావు. నాకు మార్గము సత్యము జీవం నీవై నన్ను నడిపించావు. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము. యేసయ్యా నీ కృపకే వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము. యేసయ్యా నీ కృపకే వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. ఎండిన భూమిలో మొగ్గై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. ఎండిన భూమిలో మొగ్గై మొలిచెను యేసు నీ ప్రేమ. సయ్యా నీ ప్రేమకు స్తోత్రము. యేసయ్యా నీ కృపకే వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము. యేసయ్యా నీ కృపకే వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము. యేసయ్యా నీ కృపకే వందనం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నాగరాజు గారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదేవిధంగా మరి టైం లేదు, కొంచెం గమనించండి. రేపటి రోజున ఎన్ని పాటలు పాడిన ఇబ్బంది లేదు. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మాత్రం ఒక్క పాట కవర్ చేద్దాం. తర్వాత ఏమైనా అవకాశాలను బట్టి మనం కానుకల పాటలో మధ్య మధ్యలో నేను ఏదో ఒకటి కవర్ చేసి మరీ దాన్ని నేను సెట్ చేసుకుంటాను. మీరు ఏం కంగారు పడవద్దు. మరి మన మధ్య ఉన్నటువంటి వరలక్ష్మి గారు వచ్చి ఒక పాట పాడవలసింది మనం చేస్తున్నాం. ఆరాధన పాడే మన కోయర్ టీం వారు అందరూ కూడా రెడీగా ఉండండి. పాట పాడేటప్పుడు అందరూ కూడా చక్కగా రెండు చేతులతో చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడువనిది ఎడబాయనిది యేసు నీ ప్రేమ, మరువనిది నన్ను మార్చినది యేసు నీ ప్రేమ. విడువనిది ఎడబాయనిది యేసు నీ ప్రేమ, మరువనిది నన్ను మార్చినది
దేవునికి స్తోత్రం. చక్కగా దేవుని స్తుతించినటువంటి బిడ్డకు నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఎన్నికేపల్లి నుంచి వచ్చినటువంటి రాజుగారు 2 చరణాలే పాడదాం, ఎందుకంటే సమయం లేదు. కొంచెం గమనించాలి అందరూ కూడా. మన మధ్య ఉన్నటువంటి రాజుగారు అంటే ఎన్నికేపల్లి నుంచి వచ్చినటువంటి, నేను అక్కడ పరిచర్య చేసినప్పుడు ఆయన ఒక రకంగా ఉండేవారు. తర్వాత ఆయన చాలా బాగా మారారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వారు ఇప్పుడు ఒక పాట పాడతారు. అదేవిధంగా 2 మాటలు చెప్పి పాట పాడిన అనంతరం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులు ఎత్తలు ఎవరు దగ్గర బైబిల్ లేవు అనుకుంటా. అన్యులం అంట మనం, క్రైస్తవులమా? బైబిల్ ఉన్న అందరి దగ్గర హల్లెలూయా. మన దేవుడు జీవం గల దేవుడు, జీవ గ్రంథం ఇది. దేవుని రానప్పుడు ఎవరైనా అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చు. క్రైస్తవులుగా వచ్చినప్పుడు మనందరం కూడా క్రీస్తును పోలి క్రీస్తును అనుసరించి ఉండాలి. క్రీస్తుని ఎరక ముందు మనందరం అన్యులమే, క్రైస్తవం అని చెప్పుకుంటాం అంతే. క్రీస్తుని పోలి నడుచుకున్న వారే నిజమైన క్రైస్తవుడు. మరి నేనైతే ఒకప్పుడు అన్యుడినే. తెలుసా మీకు ఎవరికన్నా? నేను అప్పుడు 2 సంవత్సరాల కింద 3 years బ్యాక్ అన్యుడినే. కానీ కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ సంఘంలో పరిచయం చేసిన తమ్ముడు హైడ్ గారు కానివ్వండి, బ్రైనట్ గారు కానివ్వండి, వాళ్ళ బ్రదర్ని పెద్దనని. ఒక విధంగా చెప్పాలంటే కొంతమందికి తెలీదు, పెద్దవారు ఉన్నారు ఇక్కడ. మార్క్ మాస్టర్ గారు అబ్బాయిని అనేక సంఘాల్లో పరిచయం చేశారు ఆయన ఆర్సీఎంలో. ఈ గుడి కట్టినప్పుడు కూడా ఇవన్నీ చేబ్రోలు ఛానల్లో ఉండే గొప్ప పరిచయం చేశారు ఆయన సైకిల్ మీద. ఈ రోజునుంటే మరి నేను మారినందుకు కానీ చాలా ఆనందించిపోయాను. అయితే నేను సాక్ష్యం చెప్పడం కాదు, కానీ ఏదో 2 మాటలు సాక్ష్యం చెప్పాలని చాలా ఉంటుంది. సాక్ష్యం కాదు, ఇప్పటికే టైం ఈజ్ ఓవర్. చాలా పాటలు పాడారు, బాగా కూడా పాడారు. అందరు సింగర్లు ఉన్నారు ఇక్కడ, ఎవరు తీసుకుపోలేదు. అందరిని గమనిస్తూనే ఉన్నాను నేను. చాలా బాగా పాడారు. మరి మొన్న మా ఊరిలో 3 సంఘాలు ఉన్నాయి. 3 సంఘాలు కలిపి ఒక రోజున అనుకున్నారు పాస్టర్లో, అయ్యగారు మరి మహా విపత్తు జరిగింది విజయవాడలో. మహా భయంకరమైన వరదలు, ఎన్నో గ్రామాలు, ఎంతో మంది ప్రజలు తిండి లేక నీరు లేక పాపం చాలా ప్రాణాలు తలడిల్లిపోయాయి, అల్లాడిపోయారు కూడా. సేవకులందరూ 3 చర్చిలు కలిపి పెద్ద చర్చి సిబిఎన్సి చర్చిలో ఒక నైటు, శనివారం రాత్రి కదా గారు, ఆదివారం నైటు అయ్యగారు సీఎం ప్రార్థన మందిరంలో 3 సంఘాలు కలిపి ప్రార్థన ఏర్పాటు చేశారు. అయ్యగారు నన్నే అనౌన్స్మెంట్ చేయమన్నారు. బిగినింగ్ ఒక 10 నిమిషాలు అరగంట సేపు మాట్లాడాను. విజయవాడ ప్రజల గురించి, అక్కడ పడుతున్న కష్టాల గురించి. మన ప్రతిరోజు ప్రతి ఆదివారం గుడికి వెళ్తాం, కానీ వాళ్ళకి మన వంతుగా ఏమి ఇయ్యలేం. అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు స్పాన్సర్ చేశారు. మన వంతుగా ఏమి చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా గొప్పది. దేవుడు బీదవారు ప్రార్థన, పాపుల ప్రార్థన కూడా ఆలకిస్తాడు. పాటలు పాడే కంటే ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యత. ఆ దినం అనౌన్స్మెంట్ చేసినప్పుడు 3 సంఘాలు కలిపితే
ఈ జనం కూడా లేరు. ఎక్కడుంది క్రైస్తత్వం? ఈ జనం కూడా ఇందులో సగం మంది ఉన్నారు. ఏమిటని తెల్లారా అడిగితే మాది ఆశయం, మీది సిబిఎన్సీ, మీది సీఎను ప్రార్థన మందిరం. సంఘాలు డివైడ్గా మాట్లాడుతున్నారు. సంఘాలు ఎవరికి? సంఘం ఎవరికి కావాలి? క్రైస్తవుడు కాదు నువ్వు? ఈ సంఘంలో ఉన్నాడు, ఆ సంఘంలో రావా? ఆయన చెప్పేది వాక్యం కాదా? ఈ సంఘంలో చెప్పేది వాక్యమా? ఇటు వెళ్ళిపోతుంది క్రైస్తత్వం. సంఘంలో సంఘస్థులకు పడదు, పాస్టర్లకు పడతలేదు. ఈ మధ్య డిబేట్లు మొదలెట్టారు పాస్టర్లు. ఎవడో హైందవ దగ్గర ప్రసాదం తినొచ్చు అన్నాడు ఒకడు, విజయప్రసాద్ రెడ్డి. దానికి డిబేట్ గా జేమ్స్ వేట్లపాలెం ఆయన చూసుకుందాం అంటే చూసుకున్నాడు. ఇద్దరు మాట్లాడిన దేవుడి విషయాలు మాట్లాడాలి. అక్కడ వీళ్ళిద్దరు ఎవరు మాట్లాడిన దేవుని అవమానపరిచినట్టే. మరిచిపోయారు దేవుని గురించి, డిబేట్లు పెట్టుకుంటున్నారు. అసలు విగ్రహాలను అర్పించింది తినవచ్చా? బైబిల్లో ఉంది? లేదు కదా. అన్యులు మాత్రమే కదా మన వచ్చింది దేవుడు, పాపులు మాత్రమే కదా వచ్చింది. అన్యమతుల దగ్గర అర్పించింది తినవచ్చని ఒకడు అంటాడు. ఎలా మారుతారు? మనలో మనకే సఖ్యత లేకపోతే. చాలా బాధేసిన రాత్రి నేను ప్రార్థన చేసి మాట్లాడినప్పుడు మీ అందరికీ 2 చేతులెత్తి జోడించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు రెండమ్మ అంటే ఇందులో సగమంది ఇచ్చారు. ఆనాడు యోనా కూడా పరిస్థితి అదే. దేవుడు నిన్నమే పట్టణమని పంపితే ఆయన ఓడెక్కి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్షీషు వెళ్ళిపోయాడు. పడవలో పడుకున్నాడు. ఎక్కడో అడిగిన ఓ పక్కన విజయపట్నం మునిగిపోతున్న విజయవాడ పట్టణం. క్రైస్తవులు అందరూ ప్రార్థించాలి. తినేసి పడుకున్నారు మంచాల మీద. క్రైస్తవుడు అని చెప్పుకోవడం కాదు, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఒకనాడు నేను మహాభయంకరమైన చాలా పాపంలో పెరిగా. 30 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఒక 2 సంవత్సరాల నుంచి దేవునిలో గడుపుతున్నాను. రాత్రి వద్దామనుకుంటే మా ఊరు ప్రెసిడెంట్ గారు అమ్మాయి అమెరికా నుంచి వస్తే తీసుకురావడానికి విజయవాడ వెళ్ళాను. చాలా బాధపడ్డాను. ఒక్కరోజు మిస్ అయిపోయానని. ఇవాళ మీతో పోటీ పడదాక నేను పోటీలో పాల్గొన్నాను. మీకంటే ముందుగా మారాలి, మీకంటే నిలబడాలి, మీకంటే ముందుగా నేను ఒక సాక్షిగా నిలబడాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు బ్రైనెట్ గారు ఒక పాట పాడమన్నారు, పాడాను. మళ్ళీ ఇప్పుడు వచ్చాను, మంచి సాక్షిగా నిలబడాలనుకున్నాను. మరి ఈ సంవత్సరంలో మీరు ఎంతమంది సాక్షిగా ఉన్నారు? ఎవరైనా సాక్ష్యం చెప్తున్నారా? పాటలు పాడటం వరకేనా? విని వెళ్ళిపోవడం వరకేనా? సాక్ష్యం చాలా గొప్పది. ఒక పాపి రక్షింపడంటే పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు. మనం వినేవారుగా కాకుండా విని గ్రహించుకుని దేవుని సరంగా నడిచే వరకు నడుచుకోవాలి. ఏదో 2 మాటలు చెప్పాలని, ఇది నేను ఆర్సీఎంనే కాబట్టి సంఘస్థం కాదు కొంచెం స్వరవతో మాట్లాడాను, కొంచెం క్షమించాలి. ఓకే. గాత్రవీణనేమిటి నేను పాడనా, స్తోత్రగీతమే బ్రతుకంతనే పాడనా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్రవీణనేమిటి నేను పాడనా, స్తోత్రగీతమే బ్రతుకంతనే పాడనా, స్తోత్రవీణనేమిటి నేను పాడనా, స్తోత్రగీతమే బ్రతుకంతనే పాడనా, కోటి కంఠాల
భావాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. అందరూ చప్పట్లు కొట్టాలి. మనం ఏదో సీరియల్ చూద్దాం రాలి ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా సంగీతం కంటే మారు మోగలు మీ చప్పట్లు అందరు గట్టిగా. గడవరి దినాల్లో ఉన్నాం. పాపం చెట్టుపోయింది. భయంకరమైన చివరి దినాల్లో ఉన్నాం. రాగాలు నేను కూర్చనా, స్తుతి గీత గానాలు నే పాడనా, రాగాలు నేను కూర్చనా, స్తుతి గీత గానాలు నే పాడనా. హృదయమే నీ ఆలయం, హృదయమే నీ ఆలయం, నాలో నివసించు నా యేసువా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, గానవానాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. Praise the Lord. సువాస నేను చాటనా, నీ సాక్షిగా నేను జీవించనా, సువాస నేను చాటనా, నీ సాక్షిగా నేను జీవించనా. హృదయమే నీ ఆలయం, హృదయమే నీ ఆలయం, నాలోన యేసు నా యేసువా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్రవీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా, గాత్రవీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. హల్లెలూయా. సమయించిన దైవజనులకు నా వందనములు. చక్కని పాట పాడినటువంటి అయ్యగారు మరి తప్పదు, ఒక్కొక్కసారి సమయం ముందుకెళుతూ ఉంది. దేవుని మాటలు అనేటటువంటి మాటలపైన టైము అనేటటువంటి నీళ్లు జల్లుతూ ఉంటే అలా గతించిపోతుంది, తప్పదు. మరి మంచి మాటలు వినాలని ఉన్నా కూడా సమయం లేదు. మరి మన కోయర్ టీం వారందరూ కూడా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను తొందరగా.